ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు. చూడండి, హోమ్ టూర్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు. ఇది మా హోము. ఇది యాక్చువల్గా నలుగురు అన్నతమ్ములు కలిసి కట్టుకున్నారండి. ఇది ఒకటే స్లాబ్ మీద. అతను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని? 30 సంవత్సరాలు అయిందమ్మా. 30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాల నుంచి ఇలానే కలిసే ఉన్నారా? నలుగురు కలిసి ఉన్నాం. చూడండి, ఇంకోటి ఏంటంటే ఎదురుగానే మాకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. బాగా పొద్దున్నే లేవగానే స్వామివారి దర్శనం అయితే అవుతుందండి. నిద్ర లేవగానే బయటకు వస్తే చూడండి, మా పాప అయితే చెట్టు కింద ఆడుకుంటుంది. ఒకసారి మా హౌస్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి ఇక్కడ పార్టీ ఫ్రిడ్జ్ అండి. ఇక్కడ బండి, సైకిల్ అవి పెట్టుకుంటాం మేము. ఈ ఫ్రిడ్జ్ మా పెద్దత్తయ్య వాళ్ళకి ఇస్తే పాడైపోయిందని చెప్పేసి మళ్ళీ తెచ్చి ఇక్కడే పెట్టేశారు. ఆ ఫ్రిడ్జ్ కొని కూడా ఒక 30 సంవత్సరాలు ఏమో అవుతుంది అనుకుంటా. 20 సంవత్సరాలు అవుతుంది. వైజాగ్లో పెద్ద బాబు అక్కడ చదువుకుంటుంటే అక్కడ ఉన్నాం, అక్కడ తీసుకున్నాము. ఇంకా పాడైపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది హాల్ అండి. ఇక్కడ మా అమ్మయ్య గారు అయితే రెస్ట్ తీసుకుంటారు. అంటే ఇంకా నైట్ కూడా ఇక్కడే పనుకుంటారు. ఆయన కోసం సపరేట్గా ఇంకా ఒక టీవీ ఇచ్చేస్తాం మేము. న్యూస్ చూడటానికైనా ఏదైనా ఆయన నచ్చినవి పెట్టుకొని చూస్తారు. కొంతసేపు పిల్లలు చూస్తారు. అందుకోసమని మేము ఏదైనా సీరియల్స్ చూస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళని. ఇప్పుడు లోపల చూపిస్తానండి. ఇక్కడేమో బాబాది తలుపు ఎంట్రన్స్లో మాకు బాగా చక్కగా బాబా కనిపిస్తూ ఉంటారు. ఈ డోర్స్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? డోర్స్ పెట్టి ఒక 10 సంవత్సరాలు అయిందమ్మా. ఒక 10-15 ఏళ్ళు అవుతుంది. మీ పెళ్ళిళ్ళప్పుడు 12-13 ఏళ్ళు అయింది కదా. అవునవును. ఇది వచ్చేసి ఒక మధ్యలో హాల్ అండి, మధ్య గది. మన పంచకను ఆ రూమ్కి మధ్య హాలు, అదే మధ్య గది. మనం ఎవరిని గెస్ట్లు వచ్చినప్పుడు పడుకోవటానికి దేనికి ఇంకా మధ్యలో ఉంచాము. ఇది ఏమో ఈ టీవీ కూడా అత్తయ్య వాళ్ళు కొనుక్కొని చాలా ఇయర్స్ అవుతుందంటండి. అప్పటి నుంచి బాగా పనిచేస్తుంది టీవీ. బాగుంటుంది అసలు. కలర్ టీవీ కదా. అవును, కలర్ టీవీ. చూడండి, మనం బ్లాక్ అండ్ వైట్ ఉండేది, అది మార్చేసి ఇది తీసుకున్నాము. అప్పట్లో ఒరిస్సాలోనే కొన్నాము. మామయ్య గారు వరుసలో టీచర్గా జాబ్ చేసేవాళ్ళు. అప్పుడే లెక్చరర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్గా చేశారు. మన ప్రొఫెసర్గా కూడా అయ్యారు. అయ్యి రిటైర్ అయిపోయాము. ఇప్పుడు రిటైర్ అయ్యి వచ్చి కూడా 15 సంవత్సరాలు దాటింది. అవునవును. మేము రిటైర్ అయ్యి వచ్చినాక మేము పెళ్ళిళ్ళు చేసాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది కూడాను అక్కడ ఒరిస్సాలో కావాలని నాకు అద్దం లేదనేసి చిన్న అద్దం కావాలంటే ఇది చేయించారండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఉండేది, అది తీసేసాము. పాప కాళ్ళ మీద వేసుకుంటుందని చెప్పేసి. ఇదైతే నా బీరువా అండి. మా అబ్బాయి మొత్తం అంతా నట్లన్నీ పీకేసి పాడు చేసేసాడు. ఇంకా మేము ఇక్కడ ఉండట్లేలే అనేసి మేము కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. ఇది అత్తయ్య గారి బీరువా కొనుక్కొని కూడా ఆమె పెళ్ళైనప్పుడు కొనుక్కున్నారంట. పెళ్ళయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు? 40 సంవత్సరాలు అంటండి. ఒకట్లో అయ్యింది. అప్పటి నుంచి ఇంకా అదే బీరువా అలానే ఉంది. కానీ మంచి బీరువా, అదృష్టం. డబ్బులు ఎప్పుడు బీరువాలోని ఉంటూనే ఉంటాయి. చూడండి, ఇక్కడేమో రాధాకృష్ణులది. ఇది కూడా మా పెళ్ళిళ్ళకి ముందు పెట్టించారంట ఈ తలుపులు. బాగా అందరూ తలుపులకి దేవుడు బొమ్మలు పెట్టించుకోకూడదు అది ఇది అంటున్నారు కదా. కానీ చాలామంది పెట్టించుకున్నాను, నేను చాలా చోట్ల చూశాను. నిద్రలేసి దేవుడు, అవును, మంచిది కదా. అవును. చూడండి, ఇదేమో మా బెడ్రూమ్ అండి. ఇంకా ఇది ఏసీ రూమ్ కూడాను. ఇక్కడ ఏసీ ఉంటుంది. ఇక్కడేమో దేవుడు మందిరం వచ్చిందండి సైడ్కి.
ఇక్కడ ఇంకా సమ్మర్లో బయట కొనుక్కోలేం కదా వేడికనేసి మేము అట్లా ఆ డోర్ వేసేసుకొని ఇట్లా 2 రూమ్స్కి ఏసీ వదిలేస్తాము. అక్కడ ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడేమో ఇంకా మేము పిల్లలు ఇంకో మంచం వేసుకుంటాం. సపరేట్గా వండగా చూద్దాం రండి. ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ అందరికీ వచ్చింది. ఇలా కుండీలు ఉండేటివి ఇప్పుడు తీసేసామేమో, ఇక్కడ ఉండట్లేదు కదా అనేసి ఇంకా కుండీని తీసేసాము. చెట్లు అన్నీను, ఈ కలబంద చెట్టు ఒక్కటే పాపం ఉంది, అన్నీ తీసేసామండి. ఇంకా ఇది వంటగది సపరేట్గా అండి. ఫ్రిడ్జ్ ఇట్లా ఇంతకుముందు కిటికీ ఉండేది, ఈ కిటికీ తీసేసి ఇలా ఓపెన్గా పెట్టుకున్నాము. ఇలా ఉంటే బాగుందనేసి, గాలి రావట్లేదు కిటికీ ఉంటేనే ఇలా ఓపెన్ చేసాము. ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా ఇది ఉయ్యాలండి. అత్తయ్య ఈ ఉయ్యాల కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను జాబ్ చేసేటప్పుడు వర్షాలే కొనుక్కున్నాను, నాకు ఇష్టం బాగా. అప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం 3rd floorలో. అక్కడ బాగా విశాలంగా ఇలాగే లాంగ్ మెల్లా ఉంది పెరట్లో, దానిలో కట్టుకోవడం కోసం మామయ్య చేత కొనిపించాను. అయితే బాగా ఎంజాయ్ చేసి ఊగాము మామయ్య నేను. మా పిల్లలు కూడా పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు గోల, ఇద్దరు కొట్టుకుంటారండి, ఊగాలి నేను ఊగాలి నేను ఊగాలని. ఇంకా ఇదైతే స్టోర్ రూమ్ చేసేసాము. మామూలుగా అయితే బాత్రూమేనండి, ఇంకా స్టోర్ రూమ్ చేసేసాము. అంతా వేస్ట్ చెత్త ఈ 2 బాత్రూమ్స్. ఇంకా ఇక్కడేమో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము. ఇంక ఇది వెనక ఈ ప్లేస్ వచ్చిందండి, బాగా దొడ్డి చెట్లుకి వాటికి. మేము లేం కదా, చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం పాదులు చేసుకొని చెట్లు కుల్లగించుకొని కొంచెం చూడండి బాగా మొగ్గేసింది, చిగురు పెట్టి. కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలకి బాగా మొగ్గలేసింది చెట్టు నిండా. ఇది గుండు మల్లె అండి, బాగా లావుగా ఉంటుంది మొగ్గ. ఇంకా ఇదేమో నిమ్మ చెట్టు, ఇది వేసి కూడా మేము ఒక 10 years అవుతుంది. చూడండి కాయలు ఉన్నాయి, నిమ్మకాయలు చూపిస్తాను, అయిగోండి. ఇంకా మళ్ళీ పూత కూడా వేస్తుంది. ఇదిగో ఇవన్నీ కాయలు, బాగుంటుందండి రసం మాత్రం అసలు బాగా వస్తుంది, చాలా బాగా ఊరుతాయి కాయలు లావుగా. మాకు ఎప్పుడు ట్రిప్పుకి 200 కాయల దాకా తెగుతాయండి. ఇక్కడ ఇంటి పక్కన మా చుట్టాలకి అందరికీ, రిలేటివ్స్కి అందరికీ పంపిస్తాము. ఇంకా మేము కూడా హైదరాబాద్ తీసుకొచ్చుకుంటాము, అత్తయ్య వాళ్ళు పంపిస్తారు. ఇదేమో ఒక మల్లె చెట్టు, ఇది కూడా చూడండి మొగ్గలు వేస్తుంది. ఇది కూడా మొన్న మేము వచ్చినప్పుడు పాపం ఎండిపోయింది బాగా, ఇప్పుడే కొంచెం చిగురేసి మొగ్గలు వేస్తుంది. ఇంకా ఇదేమో కరివేపాకు చెట్టు, ఇదైతే నాకు పెళ్ళి కాక ముందు నుంచే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచే ఉందంట. అందరూ ఇంక చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు కరివేపాకుకి. ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా ఇక్కడ మంచి చెట్టుదే కోసుకొని వెళ్తాను, అక్కడ కొంచెం అమ్మ వాళ్ళకి దొరకదనేసి. చాలా పెద్ద చెట్టు అండి చూడండి.